హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ 'పెళ్లి తర్వాత ప్రేమ' 36 భాగాన్ని వినేద్దాం. నోరు మూసుకో అంటూ తన రూమ్‌కి తీసుకొనొచ్చి నందుని బెడ్ మీద పడేసి డోర్ లాక్ వేశాడు. నందు గుండె మామూలుగా కొట్టుకోవడం లేదు. ఎప్పుడు లేనిది అతను తాగొచ్చి తనని ఎత్తుకుని రూమ్‌కి తీసుకొనొచ్చేసరికి నందుకి ఒంటి నిండా చెమట పట్టేసింది. బావా! మర్యాదగా డోర్ తీ. ఎందుకు తీయాలి? చూడు, తాగున్నావు. నీతో నాకు వాదన అనవసరం అంటూ పైకి లేవబోయింది. నందు వెంటనే హర్ష నందు చేతుల్ని పట్టుకుని బెడ్ మీదకి నెట్టాడు. భయంతో బిగుసుకుపోయి హర్షాన్ని చూసింది. నందు షర్ట్ బటన్స్ విప్పుతూ క్రూరంగా నవ్వుతూ షర్ట్ మూలకి విసిరేశాడు. నందు అలానే చూసింది కోపంగా. ఇంచు గ్యాప్లో ఫేస్ పెట్టి, మా అమ్మ కోసం ఏం తెలుసని అలా మాట్లాడావు? ఎంత కాదన్నా భర్తవి. నీ హద్దుల్లో నువ్వుంటే బావుంటుంది. హద్దులు దాటి ప్రవర్తిస్తే మాత్రం ఏం చేస్తానో నాకే తెలీదు. చూడు నందు, నీ కోపం అతి తెలివి నాకు అన్నీ తెలుసు. అతి తెలివి నాది కాదు బావా, నీది. ఆ విషయం నాకు తెలుసు, నీకు తెలుసు. నందు అంటూ పిలిచాడు. ఆ పిలుపు మామూలుగా లేదు. నందు అలానే చూసింది. ఏం చెప్పాలనుకుంటున్నావు బావా? నువ్వు ఈరోజు మా అమ్మని చాలా మాట్లాడినావు కదా, తప్పు చేసిందని. అన్నాను, హర్షాని వెనక్కి నెడుతోంది. కానీ ఆ మాటలు అనాల్సింది మా అమ్మని కాదు, నన్ను అంటూ మత్తుగా నందు ఎదపై వాలాడు. అమాంతం అతన్ని వెనక్కి నెట్టి కోపంగా పైకి లేచింది నందు. ఆమె కంట్లో ఎంతకీ కన్నీరు ఆగడం లేదు. నడుము దగ్గర చూసుకుంది, ఎర్రగా కందిపోయింది. కోపంగా హర్ష దగ్గరకొచ్చి చూసింది. మత్తులో ఉన్న హర్షకి ఏం తెలియటం లేదు. చాచిపెట్టి అతని చెంపల్ని వాయించి అక్కడే ఉన్న సోఫాలో నిద్రపోయింది నందు. ఆమె అంతలా కొట్టినా అతనికి చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు. తెల్లవారింది. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచింది నందు. బెడ్ మీద అడ్డదిడ్డంగా పడుకున్న హర్షాన్ని చూసి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది. ఫ్రెష్ అయి రెడీ అయి బయటకొచ్చింది. అప్పటికే మంగి ఇల్లంతా క్లీన్ చేసింది నందు. ఎప్పట్లానే పూజ చేసుకుని కాఫీ పెట్టి హాల్లో కూర్చుంది. ఇంతలో గగన రవిచంద్ర గారు రావడంతో, అత్తయ్య లేచారా? ఉండండి, కాఫీ తీసుకొని వస్తాను. ఇప్పుడేం వద్దు నందు, ఇంటికెళ్తున్నాం. అత్తయ్య అదేంటి? నువ్వన్న మాటలకి బాధగా వెళ్ళడం లేదులే పిచ్చిదానా. మీ అక్క పెళ్లి చేయాలి కదా, వెళ్ళాలి, మాట్లాడాలి, అమ్మా నాన్నని ఒప్పించాలి. అప్పుడే కదా అర్జున్ వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పేది. అవును నందు, నాకు అమ్మా నాన్నని చూడాలని చాలా ఆరాటంగా ఉంది. రూమ్ నుంచి బయటకొస్తూ అంది వల్లి. ఎందుకక్క, తన్నులు తినడానికా నీ ఆరాటం? లేదంటే బావతో ఎప్పుడు అత్తారింట్లోకి అడుగు పెడదామనా? నవ్వుతూ ఉంది. నిన్ను అంటూ కోపంగా చూసింది. కాఫీ తాగండి ముందు. అయినా మిమ్మల్ని ఉండిపోమని బలవంతం ఏం చేయడం లేదుగా. ఎందుకంత కంగారు? కూర్చోండి అత్తమ్మ అని నందు బలవంతం చేసేసరికి ముగ్గురు ఏం మాట్లాడలేదు. సోఫాలో కూర్చున్నారు. వాడింకా లేవలేదా నందు? లేదత్తమ్మ, తలనొప్పిగా ఉందని చెప్పారు, అందుకే లేపలేదు. ఎందుకు? ఎందుకు రాదు? పీకల దాకా తాగితే తలనొప్పి ఖచ్చితంగా వస్తుంది. అత్తమ్మ అంటూ షాక్‌గా చూసింది నందు. కవర్ చేయకు. అది నీ అత్తమ్మ దగ్గర. అందరం కలిసి టిఫిన్ చేద్దాం. అత్తమ్మ రా నందు. సరే అని అందరితో కలిసి టిఫిన్ చేసింది. కాసేపు నందుతో మాట్లాడి ప్రయాణానికి సిద్ధమయ్యారు. జాగ్రత్త నందు. సరే అక్క. ఇంటికెళ్ళగానే ఫోన్ చేస్తాను. అమ్మ, నాన్న కొట్టినా, తిట్టినా సరే నువ్వు కోప్పడకు. ఎందుకంటే నువ్వు చేసింది తప్పక్క. కొన్ని కొన్ని విషయాల్లో మౌనంగా ఉండాలి. మౌనమే మనకి మంచిది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అర్థమైంది నందు అని నందుని హత్తుకుంది వల్లి. అత్తమ్మా ఏంటే? ఒక్క నిమిషం అంటూ కిచెన్ రూమ్‌కొచ్చి తినుబండారాలన్నీ బాక్స్‌లోని ముందుగానే సర్ది పెట్టింది నందు. అవన్నీ చిన్న బాక్స్‌లో పెట్టి బయటకొచ్చి వల్లి చేతికిచ్చింది. బయట ఫుడ్డు మీకు పడదు కదా అత్తమ్మా. టిఫిను, ఫ్రూట్సు ఇంకా సూప్ కూడా రెడీ చేశాను. ఆకలేస్తే ఇవే తినండి సరేనా? సరే అని ముగ్గురు బయటకొచ్చి కారెక్కారు. ఏవండీ? ఏంటి గగన? నా ఫోన్ మర్చిపోయాను, ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికొచ్చింది గగన. నందు కోసం చూసి ఎదురుగా ఉన్న రూమ్‌కెళ్ళింది. బెడ్ సర్దుతూ ఆలోచిస్తుంది నందు. నందు, ఏంటత్తమ్మా, ఏమన్నా మర్చిపోయావా? హా! అవును. ఏంటి? ఏమీ లేదు అంటూ నందు దగ్గరకొచ్చి 2 చేతుల్ని పట్టుకొని నందు నుదుటిన ముద్దు పెట్టి, క్షమించు తల్లి. అందరికీ న్యాయం చేసే నేను నీ విషయంలో న్యాయం చేసినా సంతోషంగా ఉండలేవేమో అనిపిస్తుంది. అదేంటత్తమ్మా? ఏం మాటలవి? అసలేమైంది మీకు? జ్ఞానోదయమైంది. నా కొడుకు కోసం చెప్పావుగా. ఒకటి, నువ్వు ఏం చేసినా నీ వెనక ఎప్పుడు మీ అత్తయ్య తోడుగా ఉంటుందన్న విషయం మర్చిపోకు. సరేనా? నాకు తెలీదా అత్తమ్మా? సరే వెళ్తాను. జాగ్రత్త. గొడవ పడాలని చూస్తే 1 కాదు, 2 కాదు, 4 పీకు వాడిని. ఏమైందత్తమ్మా నీకు? వాడు నిన్ను బలవంతం చేయాలని చూశాడు కదా, సూటిగా అడిగింది గగన. అత్తమ్మ మీకెలా తెలుసు అంటూ షాక్‌గా చూసింది. డోర్ అయితే లాక్ చేశారు కానీ విండో డోర్ అయితే క్లోజ్ చేయలేదు కదా అని గగన అనగానే నందు ఏం మాట్లాడలేదు. నైట్ హర్షాన్ని కొట్టడం గుర్తుకొచ్చి, క్షమించత్తమ్మా. ఎందుకే?
రాత్రి బావని అంటూ తలుచుకుంది. నువ్వేదో తప్పు చేస్తున్నట్లు ఎందుకే తలదించుకోవటం? మంచి పని చేశావు. వాడికి బాగా తగిలించి. బావని కొట్టినందుకు మీకు నా మీద కోపం లేదా అత్తమ్మా? ఎందుకురా కోపం? నేను చెయ్యాల్సిన పని నువ్వు చేస్తున్నందుకు సంతోషిస్తున్నాను. ఇంక నేను వెళ్తాను. నువ్వెప్పుడు వాడి విషయంలో వెనకడుగు వేయకు, అర్థమైందా? సరే అత్తమ్మ అని గగనగారు పాటు బయటికొచ్చింది నందు. ముగ్గురు బాయ్ చెప్పి బయలుదేరారు. నందు ఆలోచిస్తూ తన రూమ్‌కొచ్చి బెడ్ మీద కూర్చుంది. అలా ఎంతసేపు కూర్చుందో తనకే తెలీదు. టైం 9 అయ్యేసరికి హడావిడిగా తన బ్యాగ్ అన్ని సర్దుకొని ఫోన్ తీసుకుని బయటకొచ్చింది. అమ్మాయి గారు ఎక్కడికి? కాలేజీకి మంగి. బావ ఇంకా లేవలేదు. లేచాక మజ్జిగ ఇవ్వు. ముందు కాఫీ మాత్రం ఇవ్వకు. ఎందుకు అమ్మాయి గారు? మీ అయ్యగారు నైట్ బాగా జ్యూస్ ఎక్కువ తాగారు. అందుకే మజ్జిగ ఇవ్వు. అర్థమైంది అమ్మాయి గారు. చెయ్యాల్సిన పనులన్నీ చెప్పి నందు కాలేజీకెళ్ళింది. ఆఫీస్‌కి రెడీ అయ్యి బయటకొచ్చాడు అర్జున్. రేయ్ అర్జున్! ఏంటమ్మా? ఎక్కడికెళ్తున్నావు? ఆఫీస్‌కమ్మా. ఏమైంది? ఈరోజు చరిత్రను చూసుకోవడానికి బంధువులొస్తున్నారు. నువ్వు తనని ఎలా అయినా ఒప్పించరా? కంటతడితో అంది. అమ్మా! ఎందుకు నీ కంట్లో తడి? ఈరోజు పెళ్లి చూపులన్నానని ఏమీ తినకుండా రూమ్‌లో కూర్చొని ఏడుస్తుంది. ఏంటి? అవున్రా అంటూ బాధగా బయటకొచ్చిన భారతమ్మ. రేయ్! అది చేసుకోను అంటూ మొండికేస్తుందిరా. నువ్వైనా ఒప్పించరా అంటూ అర్జున్ చేతిని పట్టుకుంది. అమ్మా! నానమ్మ! మీరు వెళ్ళి ఏర్పాట్లు చూడండి. నేను దాన్ని ఒప్పిస్తాను. ఆఫీస్‌కి రేపెళ్తానులే అని చెప్పి బ్యాగ్ పక్కన పెట్టి చరిత రూమ్‌కొచ్చాడు. బెడ్ మీద కూర్చొని శూన్యంలోకి చూస్తుంది. చరిత! హా! బావా! అంటూ కంట్లో తడి తుడుచుకుంది. ఏంటి తిండి తిప్పలు మానేసి నిరాహార దీక్ష చేస్తున్నావు? అవును. మరి లేకపోతే చూడు బావా! నేనడిగాను అత్తమ్మ వాళ్ళని పెళ్లి చేయమని. మరి ఎందుకు బావ ఇలా చేస్తున్నారు? చిన్నపిల్లలా ఏడుస్తూ వాళ్ళ మీద కంప్లెయింట్ ఇచ్చింది చరిత. పిచ్చిదానా! ఎంతకాలం ఇలా అల్లరి పిల్లగా ఉంటావు? చేసుకోవాలి కదా పెళ్లి. లేదంటే ఇలానే ఉంటావా? ఒంటరిగా ఉంటావా? అవును. ఉంటాను. నీకేంటి నొప్పి? కోపంగా అడిగింది. మరి నాకు కాకపోతే ఇంకెవరికి? బావా! నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే నేనింకా ప్రిపేర్ కాలేదు. దేనికే? ఫస్ట్ నైట్‌కా? నవ్వాపుకుంటూ అన్నాడు. రేయ్! నిన్ను అంటూ అర్జున్ మీదకి దూకి చితక్కొట్టడం మొదలుపెట్టింది. ఒసేయ్ రాక్షసి ఆగవే మెంటల్ దాన. నువ్విలా నా మీద పడడం చూడాలి వల్లి త్రిశూలం పట్టుకొని మరి నీ మీదకి యుద్ధానికొస్తుంది. ఆ! రాని. నాకేం భయం లేదు బావా! ఎందుకంటే వల్లికి నేను నిజం చెప్పేస్తాను. ఏమని? అయినా నాకు తెలియని నిజమేంటే? అది నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావని. నువ్వు నవ్వాపుకుంటూ అర్జున్ ఒడిలో ఉంటూనే. బావా! ఇటు చూడు అంటూ 4, 5 సెల్ఫీలు తీసి ఇవి వల్లికి సెండ్ చేయనా? ఆ పని చెయ్యకే తల్లి ఒసేయ్ నీ ఫోన్ ఇవ్వవే. ఇవ్వనుగా. అయినా ఇక్కడ నాకు పెళ్లి చేసి అందరూ బయటికి పంపించాలని చూస్తుంటే నువ్వేమో ఫస్ట్ నైట్‌కి ప్రిపేర్ కాలేదంటావా? అందుకే మన ఫోటోలు వల్లికి పంపిస్తాను. అయిపోయావు బక్కదాన. పోనీలే 4 మంచి మాటలు చెప్పి బ్రెయిన్ కూల్ చేద్దామని వస్తే నా బ్రెయిన్‌కే హీట్ ఎక్కిస్తావా? శాడిస్ట్ దాన అంటూ చరిత వెనక్కి పరుగు తీస్తాడు. వాళ్ళిద్దరి అల్లరి అంతా ఇంతా కాదు. గాయత్రి గారు కష్టపడి ఇల్లంతా సర్ది పెట్టారు. వీళ్ళ అల్లరికి ఇంటి రూపురేఖలు మారిపోయాయి. సురేంద్ర, భారతమ్మ, గాయత్రి ముగ్గురు ఆశ్చర్యంగా చూశారు. ఇప్పటి వరకు గదిలో కూర్చొని ఏడ్చింది. అంతలోని లేడి పిల్లలా చింగు చింగుమని ఎగురుతుంది. అసలు ఏమైందిరా దీనికి? నాకు అర్థం కావడం లేదమ్మా. ఒసేయ్ ఆగవే! పోరా! అంటూ భారతమ్మ వెనక దాక్కొని బావా ప్లీజ్ ఇంక వదిలేయ్. అయితే ఫోన్ ఇవ్వే. ఇస్తానులే అంటూ సోఫాలో కూలబడింది. ఏయ్! ఏంటే ఇది? ఇప్పటి వరకు కూర్చొని పెళ్లి చేసుకోనని ఏడ్చావు. మరి అంతలోనే నవ్వుతున్నావేంటే? అవును. చేసుకోను అని సూటిగా చెప్పింది. అందరూ ఏమీ అర్థం కాకుండా చూశారు. ఏంటే పిచ్చిగాని పట్టిందా అలా మాట్లాడుతున్నావు? పొద్దున్నుండి చేసుకోను అంటూ ఏడ్చావు. ఇప్పుడు నవ్వుతున్నావు. అసలు ఏమిటి నీ ఉద్దేశం? నా ఉద్దేశ్యం ఏమి లేదు. నీ మీద కోపం వచ్చింది అందుకే ఏడ్చాను. ఏంటి? అని ఆశ్చర్యంగా చూశారు సురేంద్ర. అవును. నాకీ పెళ్లి చూపులు అని తెలిసి కూడా బావ ఆఫీస్‌కెళ్తున్నాడంటే మీరు బావకి తెలియకుండానే ఇదంతా చేస్తున్నారు కదా! ఓసి నీ పిచ్చిదానా! అందుకా పెళ్లి వద్దంటూ ఏడుస్తున్నావు. మీ బావకి తెలియకుండా మేమెందుకు ఇవన్నీ చేస్తున్నాం? అసలు నీకు పెళ్లి చేయమని ఐడియా ఇచ్చిందే మీ బావ తెలుసా? భారతమ్మ గారి మాటలకి షాకొచ్చేసింది చరిత. ఏంటి? అవునే. మరి లేకపోతే మా సొంత ప్రయత్నం అనుకున్నావా? నీకంటూ ఒక దారి చూపాలని మీ బావ మా బ్రెయిన్ వాష్ చేశాడు. అందుకే ఈరోజు నీకు పెళ్లి చూపుల ఏర్పాట్లు చేశాం అని గాయత్రి అనగానే చరిత కోపంగా అంటే నన్ను తొందరగా పంపించేయాలని నీ ప్లానా? అవునే బాబు. లేదంటే నీతో పడలేం అని అర్జున్ అనగానే చరిత కోపంగా ముందుకొచ్చి బావా ఎందుకు నీకంత పగ?
పగ కాదు. నా మరదలు ఒక ఇంటిదవ్వాలని నాకు ఉంటుంది కదా! చేసుకోరా నా మాట విని. చేసుకుంటాను బావ అని నవ్వుతూ అర్జున్‌ని హత్తుకుంది. టైం 12 అయ్యేసరికి నిద్రలేచాడు హర్ష. తలంతా బరువుగా అనిపించేసరికి తల పట్టుకుని తన పక్కనే ఉన్న టేబుల్ వైపు చూశాడు. మజ్జిగ గ్లాస్ చూసి తాగి అలా బెడ్ వెనక్కి వాలాడు. నైట్ నందుతో గొడవ పడడం గుర్తు చేసుకున్నాడు. కొంపదీసి నైట్ నేను తాగానని అమ్మకి చెప్పేసిందా ఏంటి? చెప్పినా చెప్పుద్ది. ఇది అలాంటిదే కదా! అర్జెంట్‌గా అమ్మతో మాట్లాడాలి అనుకుని టవల్ తీసుకుని వాష్‌రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకొచ్చాడు. అయ్యగారు ఏంటి ఈరోజు పొద్దున్నే లేచారు? కాఫీ ఇవ్వనా? టీ ఇవ్వనా? మంగి మాటలకి చురుగ్గా చూశాడు హర్ష. చెప్పండి అయ్యగారు. అమ్మెక్కడా కనిపించడం లేదు. పొద్దున్నే ఊరెళ్ళారు కదా బాబూ! ఏంటి? అవును. వల్లి, అమ్మ, అమ్మగారు, అయ్యగారు ముగ్గురు టిఫిన్ చేసి ఇంటికెళ్లారు. కానీ నాకు చెప్పలేదే? అప్పుడు మీరు పడుకొనున్నారు బాబూ. అందుకే చెప్పలేదు. అవునా? ఇంతకీ నందు ఎక్కడ? కోపంగా అడిగాడు హర్ష. కాలేజికెళ్ళింది బాబూ. నీకు చెప్పిందా కాలేజికెళ్తున్నానని? హా! బాబూ చెప్పింది. ఓహ్! పనమ్మాయికిచ్చే వాల్యూ నాకిష్టం ఇవ్వటం లేదు అంటే దీని దిష్టిలో నన్ను ఒక చేతకాని వాడిని అనుకుంటుందా? అయ్యగారు భోజనం అంటూ చూసింది మంగి. నేను బయటే తింటాను అని చెప్పి కార్ కీస్ తీసుకుని వేగంగా పోనిచ్చాడు. ఎప్పుడూ అమ్మ ఇంటికొచ్చినా నాతో వెళ్తున్నానని ఒక్క మాట చెప్పేది. కానీ ఇప్పుడు కనీసం చెప్పని కూడా చెప్పలేదు. అంటేనే అర్థమవుతుంది. ఈ నందు మళ్ళీ నా కోసం బ్యాడ్‌గా చెప్పుంటుంది అనుకుని కారు నందు కాలేజీకి పోనిచ్చాడు. లంచ్ అవర్ కావడంతో నందు బయటకొచ్చింది. కంగారులో బాక్స్ తెచ్చుకోలేదని ఒక బెంచ్ దగ్గర కూర్చొని వాటర్ తాగింది. లంచ్ తెచ్చుకోలేదా? ఆమె ఎదురుగా నిలబడి అడిగాడు కరణ్. మౌనంగా ఉంది. సారీ. నైట్ అలా ఇంటికి రావడం తప్పే. ఇంకెప్పుడు అలా చేయను. భోజనం చెయ్యి నందు. నువ్వెవరు నన్ను భోజనం చెయ్యని చెప్పడానికి? నీ పని నువ్వు చూసుకో కోపంగా చెప్పింది. ఎందుకు నందు అంత కోపం అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు. అతనితో కోపంగా మాట్లాడితే పనవ్వదని కూల్‌గా కరణ్ వైపు చూసి, మంచోడివి. నీకు మంచేంటో, చెడేంటో అన్నీ తెలుసు కానీ ఎందుకు నా విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నావు? సూటిగా అడిగింది నందు. నందు నిన్నొకటి అడగనా? చెప్పు కరణ్. పెళ్ళయ్యాక నీ జీవితం ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది? నా పర్సనల్ లైఫ్ ఎలా ఉంటే నీకెందుకు కరణ్? కరణ్ చిన్నగా నవ్వి, చెప్పడం ఇష్టం లేదా? లేదంటే చెబితే బాగోదనా? చెప్పడం ఇష్టం లేకే. చెప్పడం ఇష్టం లేక కాదు. చెబితే అందరూ నిన్ను చులకనగా చూస్తారని. కరణ్. కోపం ఎందుకు? నేనడిగిన క్వెషన్‌కి పెళ్లయిన ఏ అమ్మాయైనా మ్యారేజ్ అయిన తర్వాత నా హస్బెండ్ ఉండగా నాకేంటి సూపర్ లైఫ్ అంటుంది. అతను బాగా చూసుకుంటే గనక. కానీ అంటూ నందుని చూశాడు. అప్పటికే నందు కంట్లో సన్నని కన్నీటి పొరలుముకుంది. నువ్వు మాత్రం అలా కాకుండా తెలివిగా ఆన్సర్ ఇస్తున్నావంటే నీ లైఫ్ పెళ్లికి ముందు, తర్వాత ఒకేలా ఉందనే కదా అర్థం. కరణ్. ప్లీజ్ నేను 2 నిమిషాలే మాట్లాడతాను. ఎక్కువ మాట్లాడి నిన్ను ఇబ్బంది పెట్టను. నా ప్రేమ నీకు నచ్చకపోవడానికి కారణం నీ మెడలో ఉన్న పసుపు తాడు. కరణ్ ఎక్కువ మాట్లాడుతున్నావు. ప్లీజ్ నందు. సంతోషం, ప్రేమ, ఫీలింగ్స్ అనేవి నీ జీవితంలో నువ్వే అన్నీ దూరం చేసుకుంటున్నావు. చేసుకుంటున్నావు కూడా. ఎందుకో ఏమిటి అన్నది నాకు తెలుసు కానీ నువ్వు చేస్తుంది తప్పు నందు. నేనేం తప్పు చేయడం లేదు కరణ్. తప్పు చేస్తుంది నువ్వు. నేనంటే నీకిష్టం లేదు. ఓకే ఫైన్. మీ బావ నీతో కలిసి ఉంటాడు అన్న నమ్మకం ఉందా? మౌనంగా ఉంది నందు. తెలీదు. పోనీ మీ బావని కాదని వేరే అతన్ని నీ లైఫ్‌లోకి రానిస్తావా? చచ్చినా రానివ్వను. ఎందుకు? ఎందుకంటే నా లైఫ్ నా ఇష్టం కాబట్టి. నీ లైఫ్ నీ ఇష్టం కాబట్టి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు. ఈ కరణ్ ఎప్పుడు నీకు తోడుగానే ఉంటాడు. ఏ కష్టం రానివ్వడు. నువ్వు నన్ను ప్రేమించినా, ప్రేమించకపోయినా సరే. కరణ్ మాటలకి నందు ఏం మాట్లాడలేదు. నీకు చెప్పాల్సింది చెప్పాను. వినడం వినకపోవడం నీ ఇష్టం కానీ నేను చెప్పాల్సింది చెప్పాను. నువ్వు ఇలానే ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను కరణ్ అని చెప్పి బయటికి కాలేజ్ ఎదురుగా ఉన్న చిన్న హోటల్‌కొచ్చింది. కానీ అప్పటికే కరణ్, నందు మాట్లాడుకోవడం చూసిన హర్ష కార్‌లో నుండి నందుని చూశాడు. ఆ హోటల్ చాలా చిన్నది. దీని లెవెల్‌కి ఆ హోటలే ఎక్కువ అనుకుని కారు దిగాడు. చెప్పండమ్మా ఏం కావాలి? ప్లేట్ భోజనం ఎంత బాబాయ్? రూ. 120 నా దగ్గర అంత లేవు కదా అనుకుని. బాబాయ్ నాకు వేడి వేడిగా రవ్వ దోస, ఒక టీ ఇవ్వండి చాలు. అదేంటమ్మా భోజనం వద్దా? వద్దు బాబాయ్. టిఫిన్ ఇవ్వండి చాలు అని ఆలోచిస్తూ బయటకు చూస్తుంది. కరణ్ మాటలు ఎంతకీ తనని వదలడం లేదు. నుదుటిన చేత్తో రుద్దుకుంటూ. ఎందుకు ఈ కరణ్ ఎంత చెప్పినా వినడం లేదు. ఏంటి? లంచ్ బాక్స్ తెచ్చుకోలేదా? హోటల్‌కొచ్చావు? అంటూ ఆమె ఎదురుగా కూర్చున్నాడు హర్ష. బావా అంటూ ఆశ్చర్యంగా చూస్తుంది. ఎందుకంత షాక్ అవుతున్నావు? నేను ఈ టైంకి వస్తానని ఎక్స్‌పెక్ట్ చేయలేదా? బావా! మా అమ్మని ఎందుకు నాకు దూరం చేశావు? అనుకున్నాను గొడవ పడడానికే వచ్చావని. యాక్చువల్లీ అయితే గొడవ పడాలని వచ్చాను కానీ, మనసెందుకో నీతో గొడవ పడొద్దని చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు కాలేజీకి ఎందుకొస్తున్నావో నాకు బాగా అర్థమైంది.
నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ముక్కుసూటిగా చెప్పు. అంతేకాని ఏంటి ఈ వంకర మాటలు? నీకు దండం పెడతాను. ఎక్కడైనా దూరంగా పోవే నువ్వు. హర్ష మాటలకి నందు అలానే చూస్తుంది. ఎందుకు పోవాలంటున్నావు బావా? నీకు తెలీదా అని హర్ష అనగానే ఇంతలో హోటల్ అతను భోజనం ప్లేట్ తెచ్చి నందు ముందు పెట్టాడు. బాబాయ్ ఏంటిది? భోజనం తల్లి. కానీ నేను అడిగింది తినమ్మా, డబ్బుల సంగతి తర్వాత చూసుకుందాం అని అతను వెళ్ళగానే నందు భోజనం చూసింది. కొద్దిగా పులిహోర, రైసు, ముద్దపప్పు, రసం, పచ్చడి, 2 రకాల కాయగూరల కర్రీ, అప్పడాలు. తిను, ఆకలేస్తుంది కదా, వాటర్ తాగుతూ అన్నాడు హర్ష. అసలు నీ బాధ ఏంటి బావా? భర్తని నేనుండగా నువ్వు హా, నేను అంటూ నొసలు చిట్లించి చూసింది. కాలేజీలో నీ ఫాలోయింగ్ బానే ఉందే. కత్తిలాంటి అబ్బాయిని పట్టావు. నీ దగ్గర డబ్బు లేకపోయినా హోటల్ అతను ఫుడ్ తెచ్చి ఇవ్వడం ఇంట్రెస్టింగ్ నందు. బాగుంది నీ లైఫ్ అని హర్ష అనగాని నందు ఏం మాట్లాడలేదు. తనతో గొడవ పడడం ఎందుకని భోజనం ప్లేట్ ముందుకు లాక్కొని తినడం మొదలుపెట్టింది. నైట్ జరిగిన గొడవ మా అమ్మతో చెప్పావా? కాస్త భోజనం చేయనివ్వు బావా. నీకిప్పుడు తలనొప్పి తగ్గిందా? నాతో గొడవ పడడానికి వచ్చావు? గొడవ కాదు కానీ నీ మీద ఒక క్లారిటీ వచ్చింది. ఏంటి బావా? భర్త ఉండంగానే సుఖం కోసం ఇంకొకరిని వెతుక్కున్నావు కదా. బావా అంటూ కోపంగా కొట్టడానికి చెయ్యెత్తి అంతలోనే ఆగిపోయింది. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, లేదంటే నాలుక చీరేస్తాను అంది. అబ్బా, ఏం యాక్ట్ చేస్తున్నావే బాబు. తప్పు చేస్తుంది, ఇలా అడ్డంగా బుకాయిస్తుంది. నీలాంటి క్యారెక్టర్ లేని దాన్ని చేసుకున్నందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అన్నాడు. మౌనంగా ఉంది. ఛీ, ఏం బ్రతికే నీది. అసలు ఎలా తింటున్నావే, దిగుతున్న ముద్ద నీకు. వచ్చి మంచి పని చేశాను. నీ జీవితం ఇలాంటిదని మా అమ్మకు తెలియక నన్ను తెగ నెత్తిన పెట్టుకుంది. వెళ్తాంగా మీ అక్క దగ్గరికి. అప్పుడు నువ్వు నేను భార్యాభర్తలనే బంధం నుంచి తప్పుకుందాం. అప్పటికే ఇదంతా చూస్తున్న కరణ్ కోపంగా పిడికిలి బిగించాడు. నందు ఏం మాట్లాడలేదు. అలానే హర్షాన్ని చూసి ఇంకా ఏమన్నా చెప్పాల్సిందుందా? ఛీ, సిగ్గులేందాన అని హర్ష అక్కడి నుంచి వెళ్ళగానే నందు తలని తాను నవ్వుకుంది. ఆ నవ్వును చూసిన కరణ్ బాధపడ్డాడు. ఏం మనిషి వాడు, ఎలా భరిస్తుంది అనుకుని వెళ్తున్న హర్షాన్ని చూశాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.